హలో నమస్తే అండి, నా పేరు చంద్రకళ. మీరు చూస్తుంది కళ హోమ్ ఆర్ట్స్ ఛానల్. నా ఛానల్ ఫస్ట్ టైం చూడడం అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోస్ లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. టుడేస్ ప్యాటర్న్ వచ్చేసి సింపుల్గా మనం బ్లౌజెస్ కోసం మిర్రర్ ఫ్రేమ్స్ ఎట్లా చేసుకుని డిజైన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ మిర్రర్ ఫ్రేమ్స్ తయారు చేసుకోవడానికి ఫస్ట్ నేను బాటిల్ తీసుకున్నాను. ఇవి మనం బయట కొనాలంటే చాలా ఎక్స్పెన్సివ్ చెప్తూ ఉంటారు. అందరికీ అన్ని కలర్స్లో కూడా ఇవి అవైలబుల్గా ఉండవు. ఇక్కడ బాటిల్లో ఈ మనకి ప్లెయిన్గా అంటే మిర్రర్ సైజ్ బట్టి ప్లెయిన్ ప్లేస్ చూసుకోవాలి. చిన్న మిర్రర్స్ అయితే ఎక్కడైనా మనం తీసేసుకోవచ్చు. ఈ బాటిల్లోంచి ఇలా పీస్ కట్ చేసుకున్నాను. ఇక్కడ మిర్రర్ వచ్చేసి కొంచెం పెద్ద సైజే యూజ్ చేస్తున్నాను నేను. దీనికి ఇలా చూసుకుని జస్ట్ ఇలా పీస్ ఇంకా అంటే స్మాల్ సైజ్గా మనం కట్ చేసుకుంటే ఈజీగా మనం మిర్రర్ షేప్ అనేది కట్ చేసుకోవడానికి వీలుంటుందని ఇలా స్క్వేర్ లాగా ఫస్ట్ కట్ చేసుకుని దాంట్లోంచి మనం సర్కిల్ షేప్ని కట్అవుట్ చేసుకోవాలి. ఇంట్లో ఉన్న వస్తువులతో సింపుల్గా మనం ఫ్రేమ్స్ కూడా తయారు చేసుకోవచ్చు. బయటికి వెళ్ళి కొనుక్కోవాలి అనే సమస్య లేదు. ఇలా షేప్ కట్ చేశాను. కొంచెం షేప్కి మిర్రర్ షేప్కి అవుట్ సైడ్ కట్ చేశాను. ఇక ఇలా ఫోల్డ్ చేసుకున్నాను దాన్ని. సర్కిల్ని ఇలా ఫోల్డ్ చేసుకుని మనం ఇప్పుడు ట్రిమ్ చేసుకుందాం. సర్కిల్ షేప్ వచ్చే విధంగా ఇలా ఫోల్డ్ చేసుకున్నాక ఇలా మధ్యలోంచి మనం అగైన్ సర్కిల్ లాగా కట్ చేసుకోవాలి. ఇది మనం లావుగా కావాలంటే తక్కువ కట్ చేసుకుంటే మనకి బ్రాడ్గా వస్తుంది. షేప్ అనేది ఫ్రేమ్ షేప్ అనేది బ్రాడ్గా వస్తుంది. కాదు సన్నగా కావాలనుకుంటే మనం సన్నగా కట్ చేసుకుంటే మనకి షేప్ అనేది సన్నగా వస్తుంది. ఇలా సిజర్ పెట్టి మనం కట్ చేసేసుకోవచ్చు. ఇట్లా ఓపెన్ చేసుకుంటే మనకి ఇలా సర్కిల్ షేప్ ఫామ్ అయింది. ఇప్పుడు దీనికి నేను యాంకర్ థ్రెడ్ 8 స్ట్రాండ్స్ తీసుకున్నాను. ఇలా నాట్ వేసుకోవాలి. ఫస్ట్ నాట్లోంచి ఇలా తీసుకోవాలి. తీసుకుంటే ఆటోమేటిక్గా నాట్ అవుతుంది. ఇలా 2 టైమ్స్ తీసుకున్నాను. ఈ నాట్ మీద మనం తర్వాత పైన స్టిచ్ వేసేసుకోవచ్చు. ఇలా లోపల నుంచి చూడండి, వెనక నుంచి తీస్తున్నాను నీడిల్ని. వెనక నుంచి తీసి నీడిల్ పైన థ్రెడ్ ఉండేటట్టు చూసుకోవాలి. వెనక్కు ఉంటుంది కదా, మనం కింద నుంచి తీయడం వల్ల వెనక్కి వచ్చింది చూడండి. దాన్ని నీడిల్ పైకి వేసుకున్నాను. ఇలా పైకి వేసుకోవడం వల్ల ఇలా ఒక లూప్ లాగా ఫామ్ అయ్యి మనకి ఒక డిజైన్ బయట మనం ఈ ఫ్రేమ్స్ ఏ షేప్లో డిజైన్ ఉంటుందో సేమ్ అదే షేప్లో మనకి ఫామ్ అవుతుంది. వెనకున్న థ్రెడ్ని జస్ట్ మనం నీడిల్ ముందుకు వేసుకుంటాం. ఇలా ఒక ముడిలాగా పడుతుంది చూసారా. ఇలా బ్యాక్ సైడ్ కూడా మనకి అదే విధంగా వస్తుంది. చూడండి పైన ఒక విధంగా వచ్చింది. మీకు స్లోగా చూపిస్తాను. ఇంకొకసారి స్లోగా చూస్తే మీకు అర్థమవుతుంది. మీరు ఒకసారి ట్రై చేస్తే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. చూడండి ఇప్పుడు బాగా స్లోగా చూపిస్తున్నాను మీకు. జస్ట్ నీడిల్ పైకి థ్రెడ్ వేసుకుంటున్నాను నేను. కింద నుంచి తీసి ఈ థ్రెడ్ వెనక్కుంటుంది, దీన్ని పైకి వేసుకోవాలి అంతే. మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. పైకి వేసాను.
ఈ ఫ్రేమ్స్ అనేవి మనం ఐరన్ చేసుకుంటాం కదా, డ్రెస్ అంతా స్టిచ్చింగ్ అయిన తర్వాత అప్పుడు ప్రెస్ అయిపోయి మనకి బయట ఫ్రేమ్స్ లాగానే ఉంటాయి. ఇప్పుడు మనం ఫోల్డ్ చేయడం వల్ల కొంచెం బెండ్ అయినాయి కదా, ఇవి మామూలు యాజ్ ఇట్ ఈస్గా బయట ఎలా దొరుకుతాయి అట్లానే ఉంటాయి. మనం ఏ సైజు కావాలంటే ఆ సైజ్ జస్ట్ మిర్రర్ పెట్టి మనం కట్అవుట్ చేసేసుకుని ఈ విధంగా ఫ్రేమ్స్ తయారు చేసుకోవచ్చు. ఏ సైజులో అయినా చేసుకోవచ్చు. ఇక వెనకాల ఇలా నాట్ వేసేసుకుంటున్నాను. ఇలా నాట్ వేసేసుకుని మనం కట్అవుట్ చేసేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా బాగుంటుంది. మనం మిర్రర్ సైజ్ బట్టి ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ చూడండి కరెక్ట్గా మనం కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకున్నది ఈ విధంగా అవుట్ సైడ్కి వస్తుంది. దీనివల్ల మిర్రర్ అనేది మనకి ఊడిపోకుండా గార్డ్ చేస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి దీన్ని యూజ్ చేస్తూ నేను ఇవాళ స్టిచ్ చేసే ప్యాటర్న్ వచ్చేసి ఇలా ఫస్ట్ నేను ఫ్రెంచ్ స్టిచ్ కోసం థ్రెడ్ వచ్చేసి ఫోర్ స్ట్రాండ్స్ తీసుకున్నాను. దీనికోసం సిల్క్ కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి నేను యూజ్ చేసే థ్రెడ్ యాంకర్ థ్రెడ్. నేను స్టిచ్ తీసుకునేది ఫ్రెంచ్ స్టిచ్ తీసుకుంటున్నాను. ఇలా కొద్దిగా క్లాత్ తీసుకుంటూ మనం ఈ ట్రయాంగిల్స్ని స్టిచ్ చేసేసుకోవాలి. ఒక్కొక్క ట్రయాంగిల్ ఒక్కొక్క షేప్లో ఒక్కొక్క కలర్స్తో యూజ్ చేస్తూ మనం స్టిచ్ చేసుకుంటాం. ఇది వచ్చేసి 2 సెంటీమీటర్స్ తీసుకున్నాను నేను. ఇలా సింపుల్గా మనం ఈ స్టిచ్ ఎక్కువ టైం పట్టదు, నెక్ లైన్కే మనం ఈ స్టిచ్ యూజ్ చేస్తాం. ఇక రిమైనింగ్ హ్యాండ్స్ అంతా వచ్చేసి మిర్రర్స్ వేసుకుందాం అనుకుంటున్నాను. అందువల్ల చాలా సింపుల్గా జస్ట్ ఒక 2 అవర్స్లో మనకి కంప్లీట్ చేసేసుకోవచ్చు మనం ఫ్రేమ్స్ రెడీగా పెట్టుకుంటే. ఇక ఈ సైడ్ కూడా గ్రీన్ తీసుకున్నాను, లైట్ గ్రీన్స్తో ఫిల్ చేసేస్తున్నాను. కొద్దిగా క్లాత్ తీసుకుంటూ ఈ సైడ్కి ఆ సైడ్ ఇటు అటు మనం నీడిల్తో క్లాత్ తీసుకుంటూ ఈ విధంగా స్టిచ్తో మనం ఫిల్ చేసేసుకుందాం. ఇలా కంప్లీట్ అయింది కదా. ఇక నేను మిర్రర్ ప్లేస్ చేసుకుని పైన ఫ్రేమ్ ఫిక్స్ చేసేసుకుంటున్నాను. ఇంకా మనం మిర్రర్కి టాకాలు చుట్టూతో టాకాలు వేసేసుకుంటే సరిపోతుంది. ఈ మిర్రర్స్కి మనం హోల్స్తో కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. ఇలా దగ్గరగా ఒక 5-6 టాకాలు వేసుకుంటే మనకి ఫిక్స్ అప్ అవుతుంది. మొత్తం బ్లౌజ్ కంప్లీట్ అయ్యాక చాలా వండర్ఫుల్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరి ఇలాంటి వీడియోల కోసం మరి వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. నమస్తే అండి.